బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి బహిరంగ సభను నిర్వహించింది. 6 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో లోక్సభ ఎన్నికల ముందు కూడా రేపు తుక్కుగూడలోని జనజాతర పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్న ఈ సభను ధూమ్ధాం నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ లో బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. శ్రీశైలం గౌడ్ కు కండువా కప్పిన దీపాదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక అంతకుముందు నిన్న కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శ్రీశైలం గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. బహుజనుల అభ్యున్నతి ధ్యేయంగా తన జీవితాన్ని అర్పించిన గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దేశంలో ఉన్నతమైన పదవులను అధిరోహించిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, సామ్రాజ్యవాది వ్యతిరేక ఉద్యమాలు చేసి స్వాతంత్రం అనంతరం ఆయన భారతదేశ పునర్నిర్మాణంలో ప్రతిభావంతమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ లో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ రాజకీయ నాయకులే కాకుండా ప్రముఖ స్వతంత్ర సమరయోధులుగా, దర్శనికులుగా, నవభారత నిర్మాతల్లో ప్రముఖులుగా ఉన్నారని హరీష్ బాబు అన్నారు. కొందరు రాజకీయ నాయకులు జై శ్రీరామ్ అనకూడదు అంటున్నారు. అది సరైనది కాదని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మాకూర్ కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే స్పీచ్ లో కొందరు గ్రామస్తులు కలుగజేసుకొని ఇది దైవ కార్యం, ఇక్కడ సందర్భానికి తగ్గట్టు మాట్లాడండి, రాజకీయాలు వద్దని సూచించారు. దీంతో టెంపుల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వాకర్స్ తో బాజిరెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రౌండ్ లో తిరుగుతూ వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సమావేశం ఇవాళ ముగిసింది. కీలకమైన రెపో రేటుని వరుసగా 7వసారి 6.5% కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు 6 సభ్యుల్లో 5 అనుకూలంగా ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీంతో ఎస్టీఎఫ్ రేటు 6.25%గా, ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేటుకు 6.75%గా కొనసాగనున్నాయి. తొలి తెలుగు న్యూస్ లీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత మూశారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుండెపోటుతో 2 రోజుల క్రితం యశోదాలో చేరిన శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక తెలుగులో తొలిసారిగా వార్తలు చదివిన వ్యక్తిగా శాంతి స్వరూప్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చెప్పారు శాంతి స్వరూప్. 1983లో వార్తలు చదవడం ప్రారంభించిన శాంతి స్వరూప్ 2011లో పదవీ విరమణ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో జర్నలిస్ట్ ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుదినం జర్నలిస్టు అంటూ రాయపర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. పాఠశాలకు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, వార్త వేస్తామంటూ ఉపాధ్యాయులను బెదిరింపు డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అలాగే పలు గ్రామాల్లో ప్రజలను సైతం బెదిరిస్తుండటంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఏడాది కాలంగా కడుపులో కంతితో బాధపడుతున్న కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు ఎమ్మెల్యే ఆపరేషన్ చేశారు.
మహిళ పరిస్థితి ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఏరియా ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూ 10 కేజీల కంతిగడ్డను సర్జరీ చేసి తీశారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు వరుసగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి సేవలు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతి చెందిన కుటుంబీకులను మంత్రి దామోదర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలతో సంగారెడ్డిలోని తన నివాసంలో పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చర్చలు జరిపారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 40 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చేందుకు పరిశ్రమ నిర్వాహకులు ఒప్పుకున్నారు. తక్షణ సహాయంగా 1 లక్ష రూపాయలు అందజేశారు. దాంతో బాధితులు ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంగుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోట్లింగం, డోర్నకల్ మాజీ జెడ్పీటీసీ సత్తిరెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలు బీఆర్ఎస్ పార్టీకి శాపాలుగా మారాయని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచించారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్లగా సీతారాములకు గోటితో వలసిన కోటి తలంబ్రాలు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామ వాస్తవ్యులు కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి తలంబ్రాల కోసం ప్రత్యేక పంటను పండించి గత 2 నెలల నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణలతో వడ్లను గోటితో వలిచి కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాద్రి రామయ్యకు అందించారు. కోలాటం నృత్యాలు, రామనామ జపాలతో కోటి తలంబ్రాలతో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తలంబ్రాలను సమర్పించారు. 5 ఏళ్లుగా స్వామివారిని కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నట్లు భక్త రామదాసు భక్త మండలి సభ్యులు తెలిపారు.